హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. ఈరోజు మనతో పాటు ఒక మంచి ఫ్యామిలీ, మంచి స్టోరీ అండ్ మంచి టైటిల్తో మన ముందుకు వస్తున్నటువంటి సహకుటుంబానం అనే మూవీ టీం ఉన్నారు. అండ్ ఈ December 19th అయితే వాళ్ళు థియేటర్స్లోకి వస్తున్నారు. మరి మూవీ ఎలా ఉండబోతోంది, ఎంత ఎంటర్టైన్ చేస్తుందో తెలుసుకుందాం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అంటే ఎక్కడో టైటిల్తోనే ఒక పాజిటివిటీ స్టార్ట్ చేసేసినట్టు అనిపించింది నాకు. అండ్ మీ అందరినీ అంటే ఒక ఫ్యామిలీ ట్రైలర్ చూస్తున్నప్పుడు కూడా ఎక్కడో అనిపించింది, కానీ ఎక్కడో ఈ టైటిల్కి ట్రైలర్కి సింక్ మిస్ అయింది అనిపించింది సార్. మిస్ అవ్వాలనే అలా చేశాను. మిస్ అవ్వాలనే చేశారా? ఎందుకలా? కాంట్రాస్ట్ ఉంటేనే కదా దాని గురించి. అంటే ఆడియన్స్ ని ఏమన్నా కన్ఫ్యూజ్ చేద్దామని అలా ఏమన్నా అనుకున్నారు? కన్ఫ్యూజ్ చేయడం కాదు, దాని మీద కాన్సన్ట్రేట్ చేసేలా చేద్దాం అనేసి. అంటే ఆ కన్ఫ్యూజన్ లో సినిమాకి వచ్చి చూస్తారు. అదే అలా ఉంటేనే కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్నా. సో దాని గురించి అని కాదు కానీ చెప్పారు సబ్ ప్లాట్ అంతే ఎగ్జాక్ట్లీ కదా. అంటే ఇప్పుడు టైటిల్ వినగానే ఎలా అనిపిస్తుంది అంటే శతమానం భవతి అలాంటి ఒక ఫీల్ వస్తుంది, కానీ ట్రైలర్ లో ఈ టైటిల్ కి దానికి ఎక్కడో సింక్ లేదనే ఫీలింగ్ వచ్చింది. సినిమాకి అలా ఉండదు కదా. సినిమా కదా, సినిమా అంటే యాక్చువల్లీ లింక్ ఉంది. సబ్ ప్లాట్ నుంచి నేను తీసుకున్నాను. ట్రైలర్ కట్ అనేది సబ్ ప్లాట్ నుంచి చేసుకున్నాను. మెయిన్ ప్లాట్ మీద ట్రైలర్ కట్ చేయలేదు. సో సబ్ ప్లాట్ కథ ఎక్కడ పుట్టిందో అక్కడి నుంచి ట్రైలర్ కట్ చేశాను. కథ ఎక్కడ జరుగుతుందో అది కట్ చేయలేదు, కానీ కథ ఎక్కడ పుట్టిందో అక్కడి నుంచి ట్రైలర్ కట్ చేశాను. కానీ అంటే అందరూ ఇలాంటి స్టోరీ మేము ఎప్పుడు వినలేదు. బ్రహ్మానందం గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, అనంత్ శ్రీరామ్ గారు, ఇలా చాలా మంది ఇలాంటి స్టోరీ మేము ఈ మధ్య కాలంలో వినలేదు, ఇలాంటి టైటిల్ వినలేదు, స్టోరీ ఖచ్చితంగా చాలా డిఫరెంట్ అంటుంటేనే ఎక్కడో ఒక ఎగ్జైట్మెంట్ అందరిలో స్టార్ట్ అవుతుందేమో అనిపించింది. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా మీరు సినిమా చూసినప్పుడు 100% అదే అనుకుంటారు. ఫ్యామిలీ స్టోరీస్ చాలా వచ్చాయి. సో 100% అన్ని ఫ్యామిలీ స్టోరీస్ ఒకవైపు, ఈ స్టోరీ మాత్రం ఖచ్చితంగా ప్యూర్ ఫ్యామిలీ స్టోరీయే. బట్ కానీ డిఫరెంట్ అప్రోచ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. ఎవరు టచ్ అయిన పాయింట్ ఫ్యామిలీ స్టోరీస్లో. హాయ్ రామ్ గారు. సో అంటే ఈ క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉంటాయేమో అనిపించింది మీ క్యారెక్టర్లో బేసిక్గా. అంటే యాజ్ ఎ డెబ్యూ యాక్టర్గా మీరు తెలుగు వాళ్ళకి పరిచయం అవుతున్నప్పుడు, ఇప్పుడు ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూస్తున్నారు మిమ్మల్ని అంటే ఒక ఇంపాక్ట్, ఈ హీరో ఇలా చేయగలుగుతాడనే ఒక ఇంపాక్ట్ ఈ మూవీ తర్వాత క్రియేట్ అవుతుంది కదా. మరి ఇన్ని షేడ్స్ చేస్తున్నప్పుడు సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఆడియన్స్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందని మీకు అనిపించింది? గైస్ సైలెన్స్, బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. ఇది నా క్యారెక్టర్ యాక్చువల్లీ. సుకుమార్ సార్ మూవీస్ అంతా చూస్తే, ఆర్య 2 అంతా చూస్తే మీరు, ఇట్ ఈస్ ఆల్ క్యారెక్టర్ బేస్డ్. ఒక డ్రైవ్ ఉంటుంది కదా. సో అది చూసి పెరిగిన వాళ్ళం మేము. చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ గారిని ఎక్కువ ఫాలో చేసేవాడిని, ఉపేంద్ర గారిని ఎక్కువ ఫాలో చేసేవాడిని. సో ఇంకా బయటకు రాలేదు. ఓకే, ఏమైంది మీకు సడన్ గా? ఏమైంది అనుకున్నా. ఇలానే ఉంటారు మూవీలో ఇలా ఉంటారు, రియాలిటీలో లేదు. అక్కడ మాట్లాడుతుంటే అలా చెప్పారు, అదొకటి. అంటే నిజంగానే 2-in-1 అయింది. సినిమాలో కూడా ఇలాగే ఒక క్యారెక్టర్. యాక్చువల్లీ చెప్పాలంటే సినిమా అయిన తర్వాత కూడా ఒక 6 months ఇలాగే డ్రైవ్ అయింది నాకు. ఎంతో మంది నా క్లోజ్ పీపుల్తో గొడవలు అయింది, ఎంతో మంది వదిలే వెళ్ళిపోయారు. వెళ్ళిపోతారు సీరియస్లీ. బికాస్ సినిమా అయిపోయారు 1 year ముందే, 6-7-8 months ముందే కథ విన్నాను. ఆ కథలోనే ఉన్నాను, చాలా మంది కథ చెప్తున్నాను. తర్వాత షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ నిద్ర అంటే స్లీప్ కూడా వెళ్ళిపోయింది నాకు. అంటే ఓన్లీ ఐస్ క్లోజ్ అవుతుంది, బాడీ రెస్ట్ చేస్తుంది, బ్రెయిన్ ఆఫ్ అవ్వట్లేదు. అట్లాంటి కొంచెం రియల్ డిజార్డర్ తీసుకొచ్చేసారు మా డైరెక్టర్. ఇప్పుడు బయటకు వచ్చారా? ఇంకా క్యారీ చేస్తున్నారు? రిలీజ్ అయ్యి హిట్ అయ్యేదాకా బయటకు రా. నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది, చెప్పొచ్చా లేదా? అపరిచితుడు అమ్మ మొగుళ్ళ ఉన్నారనిపించింది. అమ్మో బాబోయ్, నేను ఇంకా దాని నుంచి బయటకు రాలా లిటరల్లీ చెప్తున్నాను. స్టార్టింగ్ తర్వాత నాది డాన్స్ బ్యాక్గ్రౌండ్ కూడా. సో ఇప్పుడు ఒక 50 dancers 100 dancers పొజిషన్లో నిల్చుకున్నాను అంటే ఇలా ఆరాల్సి పడుతుంది. అండ్ వీ హ్యావ్ టు బీ ఆన్ అవర్ టోస్ టు గెట్ ద వర్క్ డన్. షూటింగ్లో వర్క్ అంత ఈజీగా కాదు. సో క్యారెక్టర్ బేస్డ్ అంటే లక్కీగా ఫీల్ అవుతున్నాను మ్యామ్. బికాజ్ ఫస్ట్ ఫిల్మ్లోనే ఇంత ఛాలెంజ్ ఇచ్చారా, సరే ఓకే చూద్దాం. ఎలాంటి వాళ్ళకి కూడా ఫస్ట్ ఫిల్మ్ లాస్ట్ ఫిల్మ్ అని కాకుండా ఈ మధ్యకాలంలో ఒకే ఛాన్స్ ఇస్తాడు దేవుడు అనేది ఒక నాకు కాన్సెప్ట్ ఉంది. అంటే 1 chance, హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ అంతే. ఇందులో వచ్చింది చాలా శ్రద్ధగా, భక్తిగా, ఎంత
నాకు ఎంత అవుతుందో దానికి మించి ఒక ప్రయత్నం చేసి డెలివర్ చేయడానికి ప్రయత్నించాను. ఐ థింక్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ డైరెక్టర్ అండ్ ద స్టోరీ. అండ్ అంటే ఇంతకు ముందే మీకు తెలుగు ఇంత బాగా వచ్చా, లేదంటే సినిమా అవుతున్న తెలుగే మాట్లాడతాం, బట్ చిత్తూరు తెలుగు, అనంతపురం తెలుగు అలాగే. ఓకే, రాయలసీమ. డాడీ కన్నడ, బట్ డాడీ 2002లో వెళ్ళిపోయారు. సో 23 years అయిపోయింది. సో మా మమ్మీతో తెలుగే మాట్లాడతాం, ఫ్యామిలీలో తెలుగే మాట్లాడతాం, బట్ ఇట్స్ కాల్డ్ ఐ మీన్ ఈ హైదరాబాద్ తెలుగు కాకుండా నార్మల్ తెలుగు మాట్లాడతాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత కన్నడ మరియు తెలుగు ఒకేలా ఉంటుంది, లిపి కూడా కొంచెం ఆల్మోస్ట్ ఒక 70-80% మ్యాచ్ అవుతుంది. సో అది చదువుతూ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తూ అండ్ దెన్ టాకింగ్ టు హోల్ టీమ్, మళ్ళీ గెటింగ్ బ్యాక్ టు దిస్ బేస్ ఆఫ్ ద హైదరాబాద్ తెలుగు. మా పెద్దమ్మ కూడా ఉంటారు, ఎర్రగడ్డలో ఉంటారు, శాస్త్రి నగర్ సేమ్ ఏరియా. సో వాళ్ళు చాలా ఒక 30 years నుంచి ఉంటున్నారు, మా సిబ్లింగ్స్, మా బ్రదర్స్ అంతా. సో ఎవ్రీథింగ్ ఇస్ మిక్స్ మ్యాచ్ నౌ. సో అండ్ దెన్ చాలా స్టేట్స్ కూడా వెళ్ళాను వర్క్ చేస్తూ. బాంబే కూడా, చెన్నైలో వర్క్ చేశాను, హైదరాబాద్లో వర్క్ చేశాను. సో ఆల్ లాంగ్వేజెస్ ఐ నో ఆల్మోస్ట్ ఫ్యూ 7 to 8 లాంగ్వేజెస్ మాట్లాడతాను. ఓకే, సూపర్. అండ్ హాయ్ నిత్య. హాయ్ హాయ్. నువ్వు అరవకు. అంటే ఆవిడ క్యారెక్టర్ లో అన్ని షేడ్స్ ఉండకపోవచ్చు కదా. అండ్ మీరంటే మిమ్మల్ని చూడగానే జనరల్ గా అందరూ పక్కింటి అమ్మాయి ఇలాంటి ఒక ఫీల్ లో ఉంటారు. సో ఇందులో ఏమన్నా ఆ ఫీల్ ని పోగొడతారా, లేదా ఇంకా ఎక్కువ ఓన్ చేసేసుకుంటారా? పక్కింటి ఇంట్లో అమ్మ ఇంట్లో అమ్మాయి పోనీ. ఒక నిమిషం టైం కావాలి. ఇంట్లో అమ్మాయి ఆయన చెప్పినట్టు ఇంట్లో అమ్మాయి అనుకుంటారు, బట్ పక్కింటి అమ్మాయి నుంచి ఇంట్లో అమ్మాయికి వచ్చేస్తారేమో. కొంచెం సైకో అమ్మాయి. సారీ, సైకో అమ్మాయి. సైకో అని చెప్పను కానీ కొంచెం అన్ని వేరియేషన్స్ ఉంటాయి. అందరిలో అన్ని వేరియేషన్స్ ఉన్నట్టే మాలో కూడా ఉంటాయి, అండ్ దీనిలో కొంచెం ఎక్కువ ఉంటాయి. అవి కూడా హైట్ ఎండ్ ఉంటాయి. అందుకేనా మీరు అరవద్దని చెప్పారు? ఆయన తరవం కానీ మేము ఆయన అటు ఆఫీస్కి వెళ్ళగానే స్టోరీ చెప్తున్నావు. ఓకే, మేము కూడా అరుచుకుంటుంటాం, నవ్వుకుంటుంటాం, కొట్టుకుంటాం. ఇంకా అన్న చెల్లెలు ఎలా కొట్టుకుంటారు, ఫ్యామిలీ మొత్తం అలా కొట్టుకుంటాం, కానీ ప్రేమగా ఉంటాం. యా, అంత నార్మల్ ఫ్యామిలీలా లేరే అసలు. వెరీ కాంప్లికేటెడ్ ఫ్యామిలీ. అదే అమ్మో, ఏదో కాంప్లికేషన్ చాలా గట్టిగానే ఉంది. సీక్రెట్ చెప్పాడు అది. లేదు, ఇంకా కట్ చేసేసాను. అది మర్చిపోయా. అయ్యో, ఆయన పాపం క్యారెక్టర్ లో నుంచి బయటకు వచ్చేసారు సడన్ గా. ఇందాకే లోపలికి వెళ్ళి ఆయన అరుపుతో వెళ్ళిపోయా. మా ఇంట్లో నేనే ఒక నిమిషం ఇదేంటి ఇలా చేశారు, నేను ఏమన్నా అడిగినందుకు కోపం వచ్చింది, నేను ఇంకా ఏం అడగలేదు కదా అని ఒక డౌట్ లోకి వెళ్ళిపోయాను నేను. మనం అందులో అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కల ఎక్స్ప్రెషన్ ఒక్కొక్కలా ఉంటుంది ఆయన. మళ్ళీ వెంటనే వేరియేషన్. మీరు ఈ సినిమా చూస్తే ఇది కనెక్ట్ అవుతుంది. అరిచి వెంటనే వేరియేషన్, అన్ని వేరియేషన్స్ ఉంటాయి. కానీ అది నిజంగానే అరిచారు, కానీ వెంటనే మళ్ళీ నార్మల్ గా ఎలా? బికాస్ అది ఇన్ఫర్మేటివ్ కదా, వాళ్ళు విన్నారు, ఇప్పుడు సైలెంట్ అయిపోద్ది, మనం హాయిగా మాట్లాడాలి. ఓకే ఓకే. అండ్ మీరు కూడా ఇలాంటి ఏమైనా చేస్తే అది స్క్రిప్ట్ లో కూడా ఉంది మ్యామ్, నిజంగా చెప్తా. క్యారెక్టర్ లో ఒక సీన్ లో కూడా ఉంది అది. ఓకే, అంటే అక్కడ వెళ్ళి మళ్ళీ వచ్చేయడం. ఓకే ఉంది. అండ్ మీరు అంటే ఇప్పుడు ఆయన చెప్పారు కదా, ఆ క్యారెక్టర్ లో ఉన్నన్ని రోజులు రియల్ లైఫ్ లో కూడా అది ఉండిపోయింది. మీకు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేవండి, అలా అరవలేను. అలా అరవడం కాదు, చాలా మంది లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు ఆ క్యారెక్టర్ లో ఉండడం వల్ల. ఇలా అలా క్యారెక్టర్ ఇంపాక్ట్ ఎక్కడైనా ఉండిందా? లేదు, అలా ఏం లేదు. మేము అసలు షూటింగ్కి వెళ్ళినట్టు కాకుండా ఇంట్లో ఉన్నట్టే అందరం హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం, గోల చేసేవాళ్ళం. అప్పుడప్పుడు సీరియస్గా ఉంటారు. రాజేంద్ర ప్రసాద్ గారు సీన్ స్టార్ట్ అయిన తర్వాత కామెడీ ఉంటుంది, ఆయన సీన్ స్టార్ట్ అవగానే మళ్ళీ. సో మీరు ముగ్గురేనా, లేకపోతే మీ అమ్మా నాన్న కూడా సేమా? వాళ్ళు ఇంకా మొగుళ్ళు కదా, వాళ్ళు ఇంకా వేరే లెవెల్. ఇంకో 10 times మోర్ దెన్. కాదు, ఇంతకు మీరు భయపడుతున్నారా లేదా ఎంటర్టైన్ చేస్తున్నారా? నాకు అర్థం కాలేదు. ఆయన భయపెడితే మీరు మూవీ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో చెప్పండి ఇప్పుడు. ఓకే, మీరు రివ్యూ ఇవ్వండి. అయితే మీ ముగ్గురు నార్మల్ గా ఇప్పుడు ఇళ్లలో అన్నా చెల్లెళ్ళు ఎలా కొట్టుకుంటారు, అలా ఉంటుంది బాండింగ్ ఆన్ స్క్రీన్ అలా కొన్నిసార్లు ఉంటుంది. ఆఫ్ స్క్రీనే ఎక్కువ ఉంది అయితే మీ మధ్య బాండింగ్ ఆన్ స్క్రీన్ కంటే. ఆన్ స్క్రీన్ కూడా ఇంకా ఎక్కువే ఉంటుంది. ఆన్ స్క్రీన్లో ఇలా కొట్టుకోవడం ఉంటుంది, నవ్వుకోవడం ఉంటుంది, హ్యాపీ ఫ్యామిలీ మూమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి.
రెగ్యులర్ ఫ్యామిలీ లాగా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా ఇంకా చాలా ఉంటాయి. ఇందాక ఫ్లోలో ఏదో చెప్పబోయాను కదా, అది చెప్పకపోతే ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ మీ స్క్రీన్లో చూడాలి. రెగ్యులర్ ఫ్యామిలీ అయితే ఎందుకు సినిమా చేయాలి? అంటే టైటిల్ ఏమో చాలా ఫ్యామిలీ, అంటే చాలా మంచి ఫ్యామిలీ మూవీ ఇలా అనిపిస్తుంది. మీరు చూస్తుంటేనేమో కొంచెం సైకోటిక్ ఫ్యామిలీ. చాలా మంచి ఫ్యామిలీ. పార్ట్ 2 కి సబ్ టైటిల్ పెట్టొచ్చు, సహకుటుంబం సైకో ఫ్యామిలీ. సార్ పార్ట్ 2 ఉందా? అంటే ఆల్రెడీ ప్లానింగ్ లో అంటే ఇచ్చాము ఒక లీడ్, ఓకే మీరు ప్రొడ్యూసర్ ఇస్తే మేము చేస్తాం. సరే సార్, నేనే హీరోగా అయితే బాగుంటది. మీరు హీరో ఓకే, నేను ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేయని చెప్పండి. మీరు ప్రొడ్యూసర్, మీరు పెట్టిన భయానికి నేను ప్రొడ్యూస్ చేయడం చాలా కష్టం. కాదు, మీరు ప్రొడ్యూసర్ తెచ్చుకుంటే మీరే హీరోయిన్. వద్దులేండి, నాకు అంత ఆశ లేదు. అండ్ సార్, అంటే ఇప్పుడు వీళ్ళందరూ చూస్తుంటే బాగా అల్లరి చేసేటట్టే అనిపిస్తున్నారు. మీకు సెట్స్లో ఏమన్నా వీళ్ళెవరి మీదన్నా సరే కోపం వచ్చి ఇరిటేట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఆవిడ ముందు చూస్తున్నారు? లేదు, అసలు చెప్తే కంటెంట్ వస్తుంది. లేదు, ఎక్కడ అలాంటి సిచ్యువేషన్ అయితే ఏం రాలేదు. చాలా ఫాస్ట్గా అయిపోయింది షూటింగ్ కూడా. మాది 45-50 డేస్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అవునా? సో ఇంక్లూడింగ్ సాంగ్స్, ఫైట్స్ అన్ని కలిపి 45-50 డేస్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో వర్క్ చాలా ఫాస్ట్ అయింది. ఎవరి వల్ల ఏ డిలే కాలేదు, అసలు ఎవరు ఏమి ఇబ్బంది పెట్టలేదు. పెట్టడానికి టైం లేదు. పెట్టడానికి అదే 45 డేస్లో అయిపోయిందంటే ఎంత ఫాస్ట్గా చేసి ఉంటారు. అండ్ మీరు అంటే ఇప్పుడు బ్రహ్మానందం గారు ఇలాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు ఒక సీన్ చేస్తున్నాము అంటే ఎక్కడో నర్వస్నెస్ ఉంటుంది కదా, అలాంటి మూమెంట్ ఏమన్నా ఉందా చేసేటప్పుడు? నీకు చెప్పునా? ముందు మీరు చెప్పండి, వాళ్ళిద్దరు చెప్పను. యాక్చువల్లీ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షాట్, నా ఫస్ట్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షాట్ బ్రహ్మానందం గారితో ఉంది. పెద్ద మోనోలాగ్ అది, ఒక హాఫ్ పేజ్, ఒక 1 పేజ్ డైలాగ్స్ ఉండేది. చాలా నర్వస్ అయింది, బట్ చెప్పేసాను బికాజ్ బాయ్ హెడ్ కదా, ఫస్ట్ డే అని చెప్పి బాగా బాయ్ హెడ్ చేసుకొచ్చాను. సో చెప్పిన తర్వాత సీన్ ఎండ్లో ఫైల్ విసిరేసి వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయాను, సరే టేక్ ఓకే క్లోజ్అప్ అని చెప్పారు. మళ్ళీ వస్తే బాగా చెప్పేవాయా అన్నారు. అప్పటి నుంచి కొంచెం కాన్ఫిడెన్స్ అక్కడి నుంచి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క స్టెప్ అలా వెళ్ళడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా సేమ్. సో నాది ఫస్ట్ ఫ్యామిలీతో అందరితో కలిపి జరిగింది, రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ మదర్ వీళ్ళతో. యాక్టింగ్ విషయంకి వచ్చేసరికి నేను బాగానే చేసేసా, బట్ ఫస్ట్ లైక్ ఆన్ స్క్రీన్ చేసేసా, ఆఫ్ స్క్రీన్ మాత్రం సైలెంట్గా నా పని నేను చేసుకుంటూ అలానే ఉన్నా. భయం వేసి లోపల భయం, బట్ ఆన్ స్క్రీన్ ఆ భయం చూపించను. దట్ వాజ్ ద ఫస్ట్ డే అంతే. అండ్ మీరు? నాది ఫస్ట్ డే ఫస్ట్ షాట్ వెళ్ళి కూర్చున్నాను, యాక్షన్ చెప్పారు, అయిపోయింది. ఇమీడియట్గా మా కెమెరామ్యాన్ మధు గారు కట్ 1 మోర్ చిన్న టెక్నికల్ ప్రాబ్లం అంటే సరే అన్న, నన్ను పిలిచాడు. అరే ఇట్రా వెళ్ళా, ఏంటి అని అంటే నీ చెయ్యి ఎందుకు వణుకుతుంది అని అడిగాడు. అవునా వణుకుతుంది అంటే, అవును నీ చెయ్యి వణుకుతుంది, అందుకే 1 మోర్ చెప్పాను, టెక్నికల్ ప్రాబ్లం కాదు, వెళ్ళి బాగా చేయన్నాడు. సరే మళ్ళీ వెళ్ళి కూర్చొని చేశాను, అయిపోయింది. అంటే ఫస్ట్ టైం తెలియకుండానే రాజేంద్ర ప్రసాద్ గారితో చేసేటప్పుడు ఆటోమేటిక్గా చేసి షివర్ అవుతుంది. సో ఇమీడియట్ నెక్స్ట్ సీన్ ఏంటంటే మా ఇద్దరిదే డైలాగ్ కన్వర్జేషన్, మా ప్రొడ్యూసర్ గారు అందరూ ఉన్నారు. వెళ్ళి చేశాను, చేయగానే రాజేంద్ర ప్రసాద్ అరే భలే చేశారు, ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం అని చెప్పి ఒక చిన్న డైలాగ్ యాడ్ చేసి కొంచెం ఫన్ వచ్చింది ఆ సీన్. అప్పుడు అందరు క్లాప్స్ కొట్టారు, అమ్మ ఓకే బాగానే చేస్తున్నాం అనిపించింది. కానీ ఫస్ట్ షాట్ నిజంగా తెలియలేదు నాకు, అసలు ఇలా షివర్ అవుతుంది నా చెయ్యి. అదే ఆ ఫీలింగ్ ఉంటుంది లోపల, బయటకు చూపించలేరు కానీ లోపల తెలియకుండా ఇంటెన్షనల్గా అయిపోతూ ఉంటుంది. అండ్ సార్, అంటే ఇప్పుడు మూవీలో ఒక హెల్త్ ప్రాబ్లం గురించి చూపిస్తున్నప్పుడు దాని వెనకాల చాలా హోంవర్క్ చేయాల్సి వస్తుంది కదా. అంటే ఆ హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాని వెనకాల కండిషన్స్ ఏమేమి ఉంటాయి అనేది, అలా మీరు ఏమన్నా ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళని ఎవరినన్నా చూసారా, లేదంటే ఆ సిచ్యువేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్లీ కథలో క్యారెక్టరేషన్ అనుకున్నప్పుడు దానికి రిలేటెడ్గా ఏమైనా డిజార్డర్ ఉందా అనేసి అటు నుంచి వచ్చాను యాక్చువల్ నేను. సో కథలో క్యారెక్టరేషన్ రాసుకుంటున్నప్పుడు దానికి ఫర్దర్గా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ క్యారెక్టరేషన్కి ఇలాంటి సిమ్టమ్స్ ఉండేదానికి ఏమైనా క్యారెక్టరేషన్కి డిజార్డర్ ఏమైనా ఉందా అనేసి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఒక డిజార్డర్ ఉంది. సో నేను అనుకున్న క్యారెక్టరేషన్ ఏదైతే రాసుకున్నానో సో ఆ డిజార్డర్లో అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఆ క్యారెక్టర్ ఆ డిజార్డర్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, సో అవన్నీ సిమ్టమ్స్ అవన్నీ నేను చూశాను, మొత్తం రీసెర్చ్ చేశాను. చేసి దాన్ని కథలో లింక్ చేసుకుంటూ వెళ్ళాను, ఆ క్యారెక్టరేషన్ స్టోరీకి లింక్ చేసుకుంటూ. ఓకే, ముందు స్టోరీ రాసి తర్వాత దానికి రిలేటెడ్ ఏమైనా డిజార్డర్ ఉందా అని సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే దాని నుంచి ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి రాసుకోగలిగాను.
కుదిరింది స్కోప్. ఓకే. అండ్ అయితే మరి ఇప్పుడు ఇలాంటి క్వాలిటీస్ ఉన్న ఒక వ్యక్తి ఉండాలంటే ఈ మనిషిని చూసినప్పుడు ఈ మనిషి ఈ క్వాలిటీస్ కరెక్ట్గా సెట్ అవుతారు అని మీరు ఎలా అనలైజ్ చేస్తారంటే ఇప్పుడు హీరోకి కానీ లేదు సిస్టర్ ఫ్యామిలీకి ఓవరాల్గా వాళ్ళందరిలో ఈ క్యారెక్టర్ ఉండాలనేది ఎలా మీరు కన్ఫర్మ్ చేసుకోగలుగుతారు? క్యారెక్టరేషన్ అంటున్నారు లేకపోతే కథకి రిలేటెడ్? కథకి రిలేటెడ్గా అంటే ఈ స్టోరీకి అంటున్నారా? స్టోరీకి కరెక్ట్. సో అంటే యాక్చువల్ నేను ఏంటంటే రాసుకున్నప్పుడే ఈ క్యారెక్టరేషన్స్ వీళ్ళందరూ రాసుకున్నాను కానీ బట్ ఆ వేరియేషన్ అనేది పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు వాళ్ళు చేయగలుగుతారనేసి అనేది ఒక స్కోప్, అది హోప్ ఉన్నింది. యాక్చువల్ డౌట్ ఏం లేదు, హోప్ ఉన్నింది. సో ఈజీగా అంటే ఆ వేరియేషన్స్ మెయిన్ ఇమీడియట్గా అందరు పర్ఫార్మర్సే యాక్చువల్లీ. సో అందరు పర్ఫార్మర్సే కాబట్టి ఇమీడియట్గా ఆ వేరియేషన్ అనేది ఖచ్చితంగా చేయగలరనేసి నమ్మకం ఉంది. ఈజీగా ప్రజెంట్ చేశారు వాళ్ళు కూడా. ఓకే. అండ్ అంటే ఇప్పుడు ఈ మూవీలో చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అంటే ఒక ఫ్యామిలీ కొంచెం ఎలా అంటే నార్మల్ ఫ్యామిలీ కాదు, కానీ ఇప్పుడు ఫేక్ సాంగ్ వచ్చింది కదా, దాంట్లో చాలామంది రీసెంట్ టైమ్స్లో లిరిక్స్ని ఎక్కువ వింటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో బ్రదర్ సిస్టర్ ఫేక్, ఫాదర్ మదర్ ఫేక్ అన్నప్పుడు ఎవరినైనా ప్రపంచంలో ఫేక్ అనొచ్చు, కానీ మదర్ క్యారెక్టర్ని ఫేక్ అనడం ఎంతవరకు కరెక్ట్ అని మీకు అనిపించింది? అంటే ఓవరాల్ మూవీ మీద కూడా ఈ లిరిక్స్ ఎఫెక్ట్ పడుతుంది కదా, ఇంపాక్ట్. అంటే సినిమా ఇప్పుడు సపరేట్గా మీరు సాంగ్ వింటున్నారు కాబట్టి మీకు ఎందుకు ఫాదర్ని మదర్ని ఫేక్ అంటున్నాడు? వాళ్ళు మీకు మోసం చేసినా కూడా మీకు జన్మనిచ్చారు కదా, దానికి నువ్వు ఏమి చేయలేవు. అంటే యూ కెనాట్ ఈక్వల్గా దానికి ఈక్వల్గా నువ్వేం చేయలేవు. బట్ సినిమాతో పాటు ఆ సాంగ్ చూస్తే మా మదర్ నాకేం చేసింది, మా ఫాదర్ నాకేం చేశాడు, నా బ్రదర్ సిస్టర్స్ నాకేం చేశారు, ఎందుకు వీడు ఈ క్యారెక్టరు వాళ్ళని ఫేక్ అని అంటున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ కాంట్రాస్ట్. మీరు ఫస్ట్ సాంగ్ సా కుటుంబం టైటిల్ ట్రాక్ చూస్తున్నారు, దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిటే ఫేక్స్ అనేది. ఓకే. ఫాదర్ మదర్ ఫేక్, సిస్టర్ బ్రదర్ ఫేక్, వాట్సాప్లో చాట్లు, వరండాలో హగ్గులు ఫేక్, కనబడితే స్మైలు కనబడితే స్మైల్ ప్రతి చోట. ఎలాగో సాంగ్ పాడుతున్నారు అంటే లైన్స్ చెప్తున్నారు కదా, మీరే పాడొచ్చు కదా. ఫాదరు మదరు ఫేక్ అంతా ఫేక్, సిస్టర్ బ్రదరు ఫేక్ అంతా ఫేక్, వాట్సాప్లో చాటులు, వరండాలో హగ్గులు ఫేక్ అంతా ఫేక్, కనబడితే స్మైలులు, ప్రతి పూట స్మైలులు ఫేక్ అంతా ఫేక్, FAMILY ఫ్యామిలీ అంటే ఆ సిస్టమ్ మొత్తం ఫేక్ సాలేస్ అంతా ఫేక్ సాలేస్, ప్రపంచంలో అందరూ ఫేకుతారు ఆల్వేస్, ఫేక్ సాలేస్ అంతా ఫేక్ సాలేస్, అవసరం కోసం నిన్ను దేక్కుతారు ఆల్వేస్. అంటే ఈరోజు ఇంకో కొత్త టాలెంట్ చూసాం అయితే సింగింగ్. అండ్ అంటే నాకు అనిపించింది, నాకు నచ్చిన లిరిక్స్ నాకు చాలా రిలేటబుల్ అనిపిస్తుంది. బయట నుంచి చూడడం, నీకు అవసరం ఉంటేనే నీతో ఎవరైనా ఉంటారు, నీ దగ్గర డబ్బులు ఉంటేనే నీ దగ్గర ఎవరైనా ఉంటారు, నీ దగ్గర పవర్ ఉంటేనే ఏదైనా ఉంటారు. సో ఈరోజు నేను మీతో ఇంత బాగా మాట్లాడుతున్నానంటే మీరు నన్ను బాగా ప్రమోట్ చేస్తారనే ఒక లోపల నుంచి ఒక బేసిక్ అంతే. యూ హ్యావ్ సంథింగ్. ఎవ్రీవన్ ఇస్ సెల్ఫిష్ అంటే ఈ కాలంలో ఎక్కువ అయిపోయింది మ్యామ్. అది నాకు అనిపించలేదు, వీళ్ళకి అనిపించింది. వీళ్ళు నాకు నా మీద అది క్యారెక్టర్ ప్లేయింగ్ చేయించారు అండ్ ఐ రియలైజ్డ్ ఇట్ లేటర్. చాలా ఫేక్ గాళ్ళు ఉన్నారు, మీరు కూడా జాగ్రత్తగా ఉన్నారు. అండ్ నేను అంటే స్టార్టింగ్లో అన్నాను కదా మీరు అపరిచితుడు అమ్మ మొగుడు లాగా ఉన్నారని. మీ క్యారెక్టర్ పేరేంటి మూవీలో? కళ్యాణ్. ఓకే. అమ్మో. అయితే అంటే కళ్యాణ్ తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల అలా అయిపోయాడు. వీడి వల్ల సిచ్యువేషన్ వల్ల వీడికి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అమ్మో బాబోయ్. సార్ సినిమాలో కూడా ఇంత కన్ఫ్యూజన్ ఉంటుందా? లేదు, క్లారిటీ ఇస్తూ సినిమాలో క్లారిటీ ఉంటుంది. మీరు కన్ఫ్యూజన్ సినిమా చూడడం కోసం నన్ను కంప్లీట్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అయితే లేదు, మీరు కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి మీరు సినిమా చూడాలి. ఓకే ఇది కూడా కన్ఫ్యూజన్. అదే ఇది కూడా కన్ఫ్యూజ్. నేను కన్ఫ్యూజ్ అయ్యాను కాబట్టి సినిమా ఎలా అయినా నేను సినిమా చూస్తాను. అసలు ఆయన ఎందుకు అరిచాడో చూడండి ఫస్ట్. ఆయన నచ్చింది పక్కన ఎవరో మాట్లాడుతున్నారు. సినిమా రిలేటెడ్ అలాగే సినిమాలో అలాగే సీన్ ఉంటది. ఓకే, మీరు సినిమా చూడండి, మీకు ఫుల్ క్లారిటీ. నేను సినిమా చూస్తా, పక్కా చూస్తా సినిమా. ఓకే, ఆ రోజు నేను మీకు మెసేజ్ చేస్తా ఎందుకు వచ్చారా మీరని.
ఓకే. అండ్ ఓవరాల్ గా సహకుటుంబానం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మ్యామ్ మీరు ఈ ప్రపంచంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీ కుటుంబం సదస్సుల పేరు చెప్పిన తర్వాత మీరు చెప్పనవసరం లే, పంతులు గారే మా సినిమా టైటిల్ చెప్పి వెళ్ళిపోతుంటారు. అదే అది ఎక్కడైనా చెప్తారు కదా గుళ్ళలో. అదే మా టైటిల్. మీ టైటిల్ గురించి అడిగారు కదా మీ టైటిల్ గురించి అనలేదండి, మీ సినిమా గురించి చెప్పమన్నాను. మ్యామ్. మీ ఫ్యామిలీలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వెళ్తుంటాయి. అందరి ఫ్యామిలీలో విచిత్రాలుగా ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి, సాల్వ్ కూడా అవుతుంటాయి. బట్ నాకు వచ్చిన ప్రాబ్లం ఈ ప్రపంచంలో ఎవరికీ రాలేదు. ఆ ప్రాబ్లం ఏంటి కనుక్కోవాలంటే వచ్చే సినిమా. చాలా డెప్త్ ఉంది. మీరు చెప్పేసి. అందరు చూసే మూవీ వీళ్ళే చూడాలి, వీళ్ళు చూడకూడదు, ఈ జనరేషన్కి సంబంధించింది లేదా పాత జనరేషన్కి సంబంధించింది అలా ఏం లేదు. ఎవ్రీ జనరేషన్ చూసే మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది. అందరికీ ఒక్కొక్క దగ్గర కోపం వస్తుంది, ఒక్కొక్క దగ్గర చిరాకు వస్తుంది, అన్ని ఎమోషన్స్ మిక్స్డ్ అయ్యి ఉన్న మూవీ. సో అందరూ December 19th ఈ మూవీ చూడాలి. నిత్య నేను ఒకటి చెప్తా, మీరు ఏమనుకోండి. నాకు ఎందుకో మిమ్మల్ని చూస్తే మీరు జోక్స్ బాగా చెప్తారేమో అనిపిస్తుంది. నేనా? లేదండి, అంటే కుళ్ళు జోకులు బాగా చెప్తారేమో అనిపించింది. లేదు అలాంటిది అలా ఏం కాలేదు. ఓకే, ఏమనుకోకుండా నాకు అనిపించింది. లేదు. జోక్ చెప్పి మీరే నవ్వుతారేమో అనే ఫీలింగ్ వచ్చింది అందుకని. ఎవరైనా చెప్తే నవ్వుతాను. నాకు నేను చెప్పిన నవ్వను. అంటే జోక్ జోక్ వర్డ్ అనలేదు నేను. చూసా ఇప్పుడు నవ్వలేదు. అదే ఓకే. అండ్ మీరు? యా, ఇది క్లీన్ కామెడీ సినిమా అండి. ఇప్పటి వరకు ఫ్యామిలీ సినిమాల్లోనే డిఫరెంట్ ఫ్యామిలీ సినిమా. మొత్తం అన్ని ఏజ్ గ్రూప్స్ అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి, ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. ఓకే. అండ్ డైరెక్టర్ గారు? అంటే తెలుగు ఆడియన్స్కి ఏది నచ్చుతుందో చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు మలయాళం మూవీస్ కొన్ని వచ్చి సూపర్ హిట్ అయిన ఉన్నాయి, కన్నడ మూవీస్, తమిళ మూవీస్, డిఫరెంట్ లాంగ్వేజ్ నుంచి వచ్చి అంటే ఏ టైంలో ఏది నచ్చుతుందో గెస్ చేయలేం. బట్ కానీ చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తూ ఇక్కడ తెలుగు ప్రేక్షకుడిగా ఇదిగా సో ఏది నచ్చదో మాత్రం కొన్ని తెలుస్తాయి. మన తెలుగు ఆడియన్స్కి ఏది నచ్చదో మాత్రం తెలుస్తాయి. సో ఆ కేటగిరీలో ఇది ఉండదు అనేసి, నచ్చని కేటగిరీలో మాత్రం ఈ సినిమా ఉండదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. సో నచ్చే కేటగిరీలోనే 100% ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మూవీస్తో మీరు ఎంటర్టైన్ చేయాలి, మీరు ఇంకా మంచి మూవీస్ తీయాలి సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ us so comfortable. You were so openly spoken to. అంటే ఏమి ఒక చిన్న బ్యారికేడ్ కూడా లేక మేము చాలా బాగా మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సార్. అండ్ December 19th సహకుటుంబానం థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.